ఇలాంటి సంఘటనలు మనం కేవలం సినిమాలోనే చూస్తాం, కానీ ఇది నిజ జీవితంలో జరిగింది. ఈ మహిళా పోలీస్ ఆఫీసర్ చేసిన పని ఏంటో తెలిస్తే ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తారు. ఇంతకీ ఏం జరిగిందంటే, తమిళనాడులో 9 మంది పోలీస్ ఆఫీసర్లకి కోర్టు మరణశిక్ష విధించిన సంగతి అందరికీ తెలిసిందే. తండ్రి మరియు కొడుకు ఇద్దరిని ఆ పోలీసులు ఎంత అమానుషంగా హింసించి చంపారో వింటేనే గుండె తరుక్కపోతుంది. ఆ రోజు స్టేషన్లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రేవతి గారు ఈ ఘోరానికి ప్రత్యక్ష సాక్షి. నేరం చేసిన ఆ 9 మంది పోలీసులు తమ అధికారాన్ని ఉపయోగించి ఎటువంటి ఆధారాలు దొరకకుండా చేయడానికి శతవిధాల ప్రయత్నించారు. కానీ రేవతి గారు వారికి తెలియకుండానే కొన్ని కీలక ఆధారాలను సేకరించారు. మెజిస్ట్రేట్ విచారణకి వచ్చినప్పుడు తోటి పోలీసులు బెదిరిస్తున్నా భయపడకుండా స్టేషన్ గోడలకు లాఠీలకు అంటుకున్న రక్తపు మరకలను ధైర్యంగా చూపించి సిబిఐకి అప్పగించారు. నేరం చేసిన వాళ్లలో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ మరియు ఇతర కానిస్టేబుల్స్ ఉన్నారు. వాళ్ళు తనకంటే పై అధికారులని భయపడకుండా అధికారం మన చేతుల్లోనే ఉంది కదా అని తప్పులో భాగస్వామి కాకుండా నాకెందుకులే అని మౌనంగా ఉండకుండా ఒక బాధ్యతాయుతమైన అధికారిగా నిలబడ్డారు. ఆ 9 మందికి ఉరిశిక్ష పడటంలో రేవతి గారే కీలక పాత్ర పోషించారు. సమాజానికి కావాల్సింది ఇలాంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లే.